ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారు ఈరోజు సినీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ లేట్ అయిపోయింది, దానివల్ల అన్ని ఛానల్ వెళ్ళాలి కదా నట్టికుమార్ అంటే మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే సమావేశం జరిగిన తీరుపై మీ స్పందన ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఇక నుంచి? ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒకటి మాత్రం నేను ఒకటే అడుగుతున్నానండి, ప్రభుత్వం కరెక్ట్ గానే బ్యాలెన్స్ చేసింది. ప్రభుత్వం ఎక్కడా తప్పు చేయలేదు. ప్రభుత్వం ఏంటంటే మనకు రేట్లు కావాలా, రేట్లు ఇచ్చింది, బెనిఫిట్స్ కావాలా, బెనిఫిట్స్ ఇచ్చింది, మీకు ఏం కావాలా ఇస్తానన్నది. గత 10 సంవత్సరాలు మనకి టీఆర్ఎస్ గవర్నమెంట్ అవార్డులు ఇవ్వకపోయినా గద్దర్ గారి అవార్డుల పేరు మీద అవార్డులు ఇవ్వడానికి కానీ అన్నిటికీ వాళ్ళు రెడీగానే ఉన్నారు. రెడీగానే ఉన్నప్పుడు అనుకోని సంఘటనలో ఒక అనుకోని సంఘటన, ఆ సంఘటన జరగడం అనేది దురదృష్టకరం. ఇండస్ట్రీకి 100% మాయన మచ్చ. కానీ ఆ సంఘటనని చిలుకి గాలివాన్ అయింది. ఆ గాలివాన్ అవడంలోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. అయితే ఈ రోజు మన వాళ్ళు అందరూ కలడం వల్ల ఈ గ్యాప్ ఇంత గ్యాప్ రావడం వల్ల ఇంత చిలికి గాలివాన్ అయింది. కానీ అదే రోజు దిల్ రాజు గారు FDC చైర్మన్ గా ఆ రోజు ఆ అబ్బాయిని కలిసి ఆ అబ్బాయితో మాట్లాడి అలాగే సీఎం గారితో మాట్లాడి వచ్చుండుంటే ఇది ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఉండేది. రెండోది, సీఎం గారు ఆల్రెడీ పుష్ప ఎవరైతే మన అల్లు అర్జున్ గారు అరెస్ట్కి నాంపల్లి కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు. మరుసటి రోజు అయినా పోయిన అబ్బాయిని కలటానికి వెళ్ళారా? మాకు వెళ్ళలేదు. అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఆయన ఆఖరికి అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక దురదృష్టం, ఆ స్టేట్మెంట్కి ఆయన రివర్స్ స్టేట్మెంట్ మన ఎవరో అల్లు అర్జున్ గారు పెట్టారు. అది పెట్టకూడదు, పెట్టకుండా ఉండాల్సింది. మరుసటి రోజు అనుకోకుండా ఎవరో ఒకరు చెప్పుంటారు. ఆ చెప్పడంతో ఇమీడియట్లీ వాళ్ళు దాన్ని సీఎం గారి మీద ట్వీట్ చేసినవి అన్ని కూడా ఎవరైతే సీఎం గారి ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారో అది ఆపకపోతే కఠిన చర్య తీసుకుంటానని ఆయన ట్రోల్ చేశారు. 2:26 నిమిషాలు సండే ఆయన ఇమీడియట్లీ ఫీట్ చేశారు. ఆ ఫీట్ చేయడం వల్ల మొత్తం టోటల్గా అన్ని ఆగిపోయాయి. అది ఆ రోజు చెప్పుంటే బాగుండేది. ఇవన్నీ కమ్యూనికేషన్ గ్యాప్స్ అండి. రెండోది, ఆయన అల్లు అర్జున్ గారు ఆయనకి అంతా అక్కడ ఉన్న టీము రాంగ్ డైరెక్షన్ లో, అది రాంగ్ ఇంటిమేషన్ లో అది వెళ్ళడం జరిగినది. ఆ జరగడం వల్ల ఇది జరిగిందని మాత్రం నేను చెప్పగలుగుతా. ఇప్పటికైనా మన వాళ్ళందరూ కలిపి ఓకే, అసెంబ్లీలో విషయం అవ్వచ్చు, లేకపోతే ఇంకో విషయం అవ్వచ్చు, మొత్తం టోటల్ గా అందరూ వెళ్ళారు. నట్టికుమార్ గారు మొత్తం అంతా సమస్య పోయినట్టేనా? సమస్య పోయినట్టంటే ఆల్రెడీ ఎప్పుడో సమస్య పోయిందండి. రేవంత్ రెడ్డి గారు ఏం మనసులో పెట్టుకోలేదు. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుందని చెప్పాడు. ఇక్కడ ఎవరు లేరండి. ముఖ్యమంత్రి కూడా అన్నారు, నాకు వ్యక్తిగతంగా ఎవరిపైన వ్యక్తిగత ఇష్టాలు లేవు, వ్యక్తిగతంగా ఇదే లేదు, ఎందుకంటే సార్ కూడా తెలుసు కదా, మాకు అక్కడ ఉన్న ఎవరికి కూడా ఆయనకి వ్యక్తిగతంగా సినిమా ఇండస్ట్రీ మీద ఆయనకి లేదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లే మేము ఈరోజు ఇండస్ట్రీలో ఇంతగా ఉన్నామంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అండి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మంచి జరగాలనే చూశాడు, మంచి చెయ్యాలనే చూశాడు. ఇప్పుడు కూడా మిమ్మల్ని రమ్మని కోరలేదు, వాళ్ళందరూ కలిపి కలుపుతాం అని అన్నారు. రండి, వెల్కమ్ అన్నాడు. వచ్చిన తర్వాత మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, ఇక్కడ చూడండి, అందరినీ వచ్చిన వాళ్ళని అందరినీ కూర్చోబెట్టారు, చక్కగా స్వాగతం పలికారు, కూర్చోబెట్టి చక్కగా మాట్లాడారు, ఏం కావాలో చెప్పారు, మంత్రివర్గం ఉపసంఘం వేశారు. అక్కడ పెద్ద వివాదం అయింది. 8 కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి బయటికి ఫీడ్ ఇవ్వడం, ఏపీది అయితే కొంత వివాదం అయింది ఆ టైంలో. పవన్ కళ్యాణ్ మాట్లాడడం. ఓకే, రైట్. ఇంకా అన్ని పరిష్కరించుకుంటారా? ఇంకా చిన్న సినిమాలు, థియేటర్ సమస్యలు ఇవి కూడా ఉన్నాయి కదా. ఇవాళ జరిగిన సిచ్యువేషన్ ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం చెప్పగలుగుతానండి, ఇది ఇండస్ట్రీ తరపు నుంచి వెళ్ళింది కాదు. అన్ఎక్స్పెక్టెడ్ గా మన దిల్ రాజు గారు అప్పుడు దొరికిన వాళ్ళందరినీ, ఎక్కడైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో, సినిమాలు తీసిన వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సినిమాలు తీసిన వాళ్ళందరినీ తీసుకొని జమ చేసుకొని వెళ్ళాడు తప్ప. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఒక ప్రోటోకాల్ ఉంటుంది. FDC MD గారికి మొత్తం అందరినీ పిలిచి ఏం మీటింగ్ పెట్టాలి, రేపు ఏం చేయాలి, ఏం మెమోరాండం ఇవ్వాలి, చిన్న వాళ్ళకి ఏం చేయాలి, పెద్దవాళ్ళకి ఏం చేయాలి, ఏ రేట్లు ఎలా ఉండాలి, విస్తృతంగా సమావేశం అవుతామని దిల్ రాజు ఒక ఫ్లాష్ మీటింగ్ కదా, మెరుపు సమావేశం కదా. ఇది మెరుపు సమావేశాన్ని ఆవేశం తగ్గించడం కోసం
ఇది మొత్తం టోటల్ గా కొన్ని అన్ని కూడా ఏదైతే అసెంబ్లీలో జరిగిందో ఇవన్నీ జరగడం కోసం తగ్గించడం కోసం తీసుకెళ్లి అందరినీ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఓకే, చిరంజీవి గారిని తీసుకుని వెళ్ళుంటూ బాగున్ను, బాలయ్యబాబు గారిని తీసుకుని వెళ్ళుంటూ బాగున్ను. మరి ఎందుకు తీసుకెళ్లలేదు, ఏం తీసుకెళ్లేదు నేను ప్రశ్నించను. కానీ చిరంజీవి గారు ఇండస్ట్రీ కోసం ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు వస్తాడు, ఇండస్ట్రీ కోసం నాయకత్వం వహిస్తాడు. మంచి కావాలని, చిన్నవాళ్ళు బతకాలి, పెద్దవాళ్ళు బతకాలనే ఉద్దేశంతో చిరంజీవి గారు ఎప్పుడు కూడా ముందు ఉంటాడు. చిరంజీవి కాదండి, చిరంజీవి గారిని దిల్ రాజు వద్దనుకొని తీసుకెళ్లలేదని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే అది ఆ రూపంలో జరగలేదు, అది వేరే సార్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇండస్ట్రీ ఆల్ ఆఫ్ ది సడన్ ఆయన షూటింగ్ ఉంది. ఇంకోటి ఏంటి, ఆల్ ఆఫ్ ది సడన్ మొత్తం టోటల్ అందరితో కూర్చొని చర్చించాక రేవంత్ రెడ్డి గారికి వెళ్దామని ఆయన కూడా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, రేపు గేమ్ చేంజర్ రేట్ల కోసం వచ్చాను అనుకుంటారు అని ఆ ఫీలింగ్ కూడా ఆయనకు ఉంది. అంటే ఆయన ఎప్పుడు కూడా అందరి కోసం వస్తాడండి, ఆయన సొంతం కోసం రాడు, ఆయన ఎప్పుడు కూడా ఉండడు. రైట్, అందుకే ఆయనతో అందరూ వాడు సినిమా తీశారు. థ్యాంక్ యూ. కొందరు వాడు కాదు, అందరూ వాడు. రైట్.